భగవద్గీత 3rd చాప్టర్ కర్మయోగం. కర్మయోగంలో ఎప్పుడైతే కర్మలు ఎలా చేయాలి, కర్మలు చేసేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరన్నా చూసి ఆదర్శంగా తీసుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా తప్పు ద్రోవలో వెళ్ళే అవకాశం ఉన్నది అని చెప్పి, జ్ఞాని ఎటువంటి కర్మలు చేస్తాడు, అజ్ఞాని ఎటువంటి కర్మలు చేస్తాడు. కర్మలే అందరూ చేసినా సరే వాళ్ళ ఆలోచనలో ఎలాంటి మార్పులుంటాయి. నిస్వార్థంగా, స్వార్థంగా. జ్ఞానికి, అజ్ఞానికి అంతే తేడా. అలాగే జ్ఞాని అన్నవాడు ఎలా అయితే అందరూ కూడా సమాజంలో ఒక భాగమే, ఎవరికి వాళ్ళు అన్నట్టుగా కాకుండా ఇప్పుడు నా ఈ శరీరమే ఉంది అంటే కాళ్ళు చేతులు అన్నీ కలిపితేనే ఒక శరీరము. ఇది నాది, ఇది నా చెయ్య. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కాళ్ళు ఒకటే వెళ్తాయా? లేదు. ఈ శరీరాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాయి. అలాగే ఉన్నతి వైపు వెళ్ళాలన్నా కూడా ఒకళ్ళకి ఒకళ్ళు ఉపయోగపడేలాగా సాయం చేసుకుంటూ అది ముందుకు వెళ్ళాలి. కాలచక్రం ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి కానీ వ్యతిరేకంగా చేసుకుంటూ ఉపద్రవాల రూపంలో నువ్వు ఏది కర్మలు ఆచరించకూడదు. అలాగే జ్ఞాని ప్రభావం అజ్ఞానం మీద, అంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళ మీద ఎలా ఉండాలి, అజ్ఞానికి మార్గదర్శిగా ఉండాలంటే జ్ఞాని ఏం చెయ్యొచ్చు, మళ్ళీ జ్ఞాని ఏం చెయ్యకూడదు అన్న దాని గురించే ఈ శ్లోకాలో ఇప్పుడు చెప్తున్నారు. 26th శ్లోక. న బుద్ధి భేదం జ్ఞానయేత్ జ్ఞానాం కర్మ సంఘినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. నా బుద్ధి భేదం. బుద్ధి భేదం అంటే బుద్ధిలో భేదాలు ఉండకూడదు. ఏంటి భేదాలు అంటే భ్రమలు లోనవ్వకుండా స్థిర బుద్ధితో ఉండాలి. అంటే చేసేటప్పుడు చంచలత్వానికి లోనవ్వకుండా ఏది చేస్తున్నావో దాన్ని నువ్వు చక్కగా చేయగలగటం. అలాగే ఇక్కడ నా బుద్ధి భేదం అంటే బుద్ధిలో భేదాలు లేకుండా, అంటే భ్రమలకు లోనవ్వకుండా, అశ్రద్ధ కాకుండా శ్రద్ధగా చేయాలి ఏది చేస్తున్నావో. అందుకని బుద్ధి యందు కలతలు లేకుండా, అంటే అనుమానాలతో కాకుండా అనుమానాలు తొలగించుకునేలాగా ఉండాలి. జ్ఞానయేత్ జ్ఞానయేత్. అలాగే జ్ఞానయేద్ అన్నది కూడా ఏంటి అంటే జ్ఞానిగా ఉన్నవాడు అజ్ఞానులకి, అజ్ఞానంతో ఉన్నవాడు జ్ఞానిని ఎలా తీసుకోవాలి, అలాగే జ్ఞానంతో ఉన్నవాడు అజ్ఞానానికి ఎలా బోధించాలి. భ్రమలు గురి చేసేలాగా కాకుండా నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఏది చెప్పినా అందరూ నమ్ముతారు కదా, నేను ఏది పడితే అది చెప్పకూడదు. ఎందుకంటే చెప్పేది నేను సరైనదే అయినప్పటికీ కూడా అది అర్థం చేసుకునే అంత అవతల వాళ్ళలో లేనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇంకా ఇంకా అనుమానాలకి దారి తీసేలాగా, లేకపోతే ఉపద్రవాలు వాళ్ళు తెలియకుండా వాళ్ళు చేసుకునేలాగా కూడా అవుతుంది. అందుకని జ్ఞాని ఉన్నవాడు అజ్ఞానికి ఏదైనా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకు? అజ్ఞానం కర్మ సంఘినాం. అజ్ఞానంతో ఉన్నవాడు కర్మలు కూడా ఎందుకు చేస్తాడంటే ఫలితాల మీద ఆసక్తితో, ఇది చేస్తే అది వస్తుంది, పోనీ పురుషార్థాల రూపంలో కర్మలు సరిగ్గా చేస్తూ ఉంటే నాకు ధర్మార్థ కామ మోక్షానికి వెళ్ళేలాగా ఇవన్నీ చేసుకొస్తాయి అన్న భావనతో అన్న చేసుకో. స్వర్గానికి వెళ్తావు దానం చేస్తే, స్వర్గానికి వెళ్తావు ఈ వ్రతం చేస్తే, స్వర్గానికి వెళ్తావు ఇక్కడికి వెళ్తే, ఇవన్నీ చెప్పేసరికి స్వర్గం లభించేస్తుందన్న కర్మలు చేస్తూ ఉంటావు. ఫలితాల మీద ఆసక్తితోనే అజ్ఞాని కర్మలు చేస్తాడు. జ్ఞాని అన్నవాడు ఆసక్తి రహితంగా నిష్కామంగా, పైగా సమాజ యొక్క శ్రేయస్సు కోసం కర్మలు చేస్తాడు. అంతే తేడా జ్ఞానికి అజ్ఞానికి. జోషయేత్ సర్వకర్మాణి. జోషయేత్ అంటే అజ్ఞానిగా ఉన్నవాళ్ళు ఏవైతే ఆచరిస్తున్నారో దాన్ని ఆచరించేది తప్పైనప్పుడు ఇంకో మంచి మార్గాన్ని చూపించగలగటం, వాళ్ళకున్న అనుమానాల్ని తొలగించి చేసే పని మీద శ్రద్ధతో వాళ్ళు ఇంకా బాగా చేసేలాగా చెయ్యగలిగేలాగా చెయ్యాలి జ్ఞాని. అన్ని కర్మలు, అందుకే సర్వకర్మాణి. ఈ సర్వకర్మలు అన్ని రకాల కర్మలు కూడా ఎప్పుడు ఆచరిస్తారు? ఇప్పుడు మనమే ఉన్నాం, మనం ఒకటి ఆచరించకుండా పిల్లల్ని చెప్పమంటే వాళ్ళు చెయ్యగలరా? నేను ఆచరించి చూపిస్తే వాళ్ళు ఇంకా తేలిగ్గా దాన్ని పట్టుకుంటారు. దానికోసం నేను వాళ్ళకి ఏం నేర్పించక్కర్లేదు, చూసి నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి ఏదైతే వాతావరణం ఇంట్లో ఉంటుందో అది వాళ్ళు చాలా తేలిగ్గా గ్రహిస్తారు. అది మంచిదైనా చెడుదైనా సరే. వాళ్ళకి చెడు అలవాట్లు రాకూడదంటే నేను స్వతహాగా చెడు పనులు చెయ్యకుండా ఉండాలి. అది చేస్తున్నామంటే వాళ్ళకి చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. అందుకని జ్ఞాని అన్నవాడు కర్మలు ఏది చేస్తున్నా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. తను ఆచరించి చూపిస్తే అజ్ఞాని చాలా తేలిగ్గా దాన్ని గ్రహించగలడు. విద్వాన్ యుక్త సమాచరన్. అందుకని విద్వాంసుడు జ్ఞాని అయినవాడు ఒక విద్యని నేర్చుకుని ఒక ఉన్నతమైన స్థితికి చేరి ఆ విద్యను మళ్ళీ నలుగురికి బోధపడేలాగా చెప్పగలిగినవాడు. యుక్త అంటే
పరమాత్మ స్వరూపమందు నిశ్చలంగా ఉండగలిగిన చంచలత్వాలు లేకుండా ఆ ఇంద్రియాలేంటి, మనస్సేంటి, బుద్ధేంటి ఆయనయి ఆధీనంలో ఉంటాయి. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు. అజ్ఞాని, జ్ఞాని చేసే కర్మల్ని చూసి వాళ్ళు చేస్తున్నారు కదా! మనం కూడా చెయ్యొచ్చు అనుకుంటారు. వాళ్ళు లోకరీత్యా చెయ్యాల్సిన కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటారు గానీ, వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉండదు. పైకి వీళ్ళకి ఆసక్తి ఉండి చేశారా, లేక చేశారా అన్నది మనకు కనిపించదు. చేసిన కర్మ ఒకటే కనిపిస్తుంది. దాని ద్వారా వాళ్ళు చేశారు కదా! నేను చెయ్యొచ్చు అనుకుని అజ్ఞాని అదే చూసి ప్రేరణ పొందినట్టుగా అందుకని జ్ఞానియే జాగ్రత్తగా ఉండాలి. అన్నీ తెలిసినవాడే జాగ్రత్తగా ఉండాలి. తెలియనివాడు తెలియగానే ఉన్నాడు. పైగా ఆ తెలివి తక్కువదనం వల్ల చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు భ్రమలకి లోనైతే ఇంకా పెంచుకునేలాగా హానికరమైనవి మళ్ళీ చేస్తాడు కాబట్టి, ఆ స్థితిలో చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. చంచలత్వం పెంచుకునేలా కాకుండా చంచలత్వం తగ్గేలాగా వాళ్ళకేదన్నా బోధించాలి. అందుకని జ్ఞాని పని ఆ జ్ఞానాన్ని తొలగించేలాగా ఉండాలి. భ్రమలను తొలగించేలాగా ఉండాలి గానీ, భ్రమలను పెంచేలాగా ఉండకూడదు. సమాచరణ్ అందుకే చక్కగా ఆచరించటానికి, చక్కగా అర్థం చేసుకోవటానికి వీలుగా జ్ఞాని అన్నవాడు ఉపదేశించాలి అజ్ఞానులకి. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే న బుద్ధి భేదం జ్ఞానయేత్ జ్ఞానాం కర్మ సంఘినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపము అంటే ఒక స్వరూపమే లేనప్పుడు అంటే ఏ కర్మను నువ్వు చేస్తున్నా సరే ప్రతిదీ నేనంటూ ఒకటి బ్రతికున్నాను అంటే ఒక పరమాత్మ కృప వల్లే. మనకి ఇంకొక రోజు ఇచ్చాడు. అందుకని ఆ పరమాత్మ యందు నిశ్చల స్థితిని అంటే జ్ఞానిగా ఉన్నవాళ్ళు ఆత్మయందే రమిస్తూ ప్రతిదాన్ని కూడా సమభావంతో తీసుకోగలిగిన వాళ్ళు ఏది వచ్చినా సరే దాన్ని మళ్ళీ స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఆసక్తి ఉండదు కాబట్టి నిశ్చలమైన చంచలత్వం లేకుండా నిలకడగలిగిన ప్రశాంతమైన మనస్సుతో వాళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి చంచలత్వం రాదు కాబట్టి అటువంటి జ్ఞాని శాస్త్రపరమైన కర్మలు ఏవైతే ఆసక్తితో చేస్తున్నాడో అజ్ఞాని ఆయనకి భ్రమలు తొలగించి భ్రమలకి లోనవ్వకుండా భ్రమలు పెంచేలాగా కాకుండా కర్మలు ఇంకా శ్రద్ధగా చేస్తూ కర్మల నుంచి మెల్లగా సకామం నుంచి నిష్కామకి వెళ్ళేలాగా జ్ఞానాన్ని వృద్ధిలోకి చేసుకునేలాగా చక్కగా వారితో అలాగా చేయించేలాగా జ్ఞాని అన్నది వాళ్ళకి బోధించాలి. పరమాత్మ స్వరూపమందు నిశ్చల స్థితి కలగటం అంటే ఫలముల రూపంలో అంటే నేను అనుకున్నది నాకు లభించినప్పుడే నాకు ఆనందం వస్తుంది. ఎందుకంటే నాకు దాని మీద ఇష్టం ఉన్నది, ఏదో ఒక మమకారం ఉన్నది, కోరిక ఉన్నది, రాగం ఉన్నది కాబట్టి. కానీ ఇక్కడ జ్ఞాని అన్నవాడు పరమాత్మ స్వరూపం అంటే ఎక్కడ చూసినా ఏది చూసినా పరమాత్మ. సృష్టిలో అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ పరమాత్మ సృష్టిలో భాగమే కాబట్టి ప్రతిదీ ఆయన చేసిందే. ఏన్ని చూసినా సరే ఒకే భావనతో చూడగలిగిన స్థితికి ఆ వాళ్ళు చేరుకున్నారు. మనం అలా లేవు. మనది అంటే ఒక రకంగా చూస్తాం. మనకి ఇష్టమైనవి అంటే ఇంకా ప్రత్యేకంగా చూసుకుంటాం. మనకి ఇన్ని భేదాలు ఉన్నాయి. మనకి నిశ్చల స్థితి లేదు కాబట్టి ఆసక్తి అన్నది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ జ్ఞాని ఆసక్తి రహితంగా ఉంటాడు. తత్వజ్ఞానాన్ని తత్వము అంటే ఏంటి అంటే మళ్ళీ ఏది నిజమో, ఏది వాస్తవమో, ఏది నిజం అంటే మనకెలా తెలుస్తుంది? నువ్వు బ్రతికున్నావు అన్నది నిజం. మరుక్షణం బ్రతికుంటావా లేదో అన్నది నిజం కాదు. ఎందుకంటే తెలీదు ఎవరికి. అది నిజం కాదు. కానీ ప్రస్తుతం బ్రతికున్నావు కదా అది నిజమే. ఎందుకు బ్రతికున్నావు? నేను ఊపిరి పీల్చగలుగుతున్నాను. పీల్చగలుగుతున్నాను, బయటకు వదలగలుగుతున్నాను. దానికే బ్రతికున్నాను. అది ఆపేస్తే మరుక్షణం నేను బ్రతికి ఉండను. అలాగే ఈ తత్వాలన్నవి ఏవి నిజాలు అంటే మనకి మొత్తం 24 తత్వాలు అని చెప్తారు. మనకేవైతే 24 నామాలు చెప్తూ ఉంటాం, కేశవనామాలు అంటారు. అంటే ప్రతి దానికి కూడా ఒక నామాన్ని జోడించి ఇది కూడా మళ్ళీ అన్నీ పరమాత్మ తత్వమే. ఇవన్నీ ఉండటానికి అయితే ఇక్కడ 24 తత్వాల్లో మొదటిది ఏంటి అంటే ఒక చైతన్య శక్తి నీలో ఉన్నది. అందుకు నువ్వు బ్రతికి ఉన్నావు. అది ఏంటి అంటే అది పరమాత్మ తత్వము. ఏదైతే నామరూపాలకి అతీతంగా ఉన్నవాడు పరమాత్మ అందరిలోనూ ఆత్మరూపంలో లీనమై ఉన్నాడు కాబట్టి ఆ చైతన్య శక్తి నిన్ను జీవింపజేస్తుంది. అదొక్కసారి బాడీని వదిలేసి వెళ్ళిపోయిందంటే నువ్వు శవంతో సమానము. అది మెయిన్. అది ఫస్ట్ ఒకటి. అయితే దీని తర్వాత మహత్తు అంటారు. అదే బుద్ధి. ఆ బుద్ధి అన్నది జ్ఞానంతో కూడుకునున్నది. ఎలా ఉన్నది మళ్ళీ బుద్ధి? ఆ చేసే కర్మల మీద బుద్ధి ఎలా ప్రభావం చూపిస్తుందంటే మళ్ళీ 3 గుణాల ఆధారంగా. ప్రతి జీవి యందు సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము ఉంటాయి. సాత్విక గుణం ఉంటే ప్రతిదాన్ని కూడా చాలా సామరస్యంగా చేస్తూ ఉంటారు. దేనితోనూ విభేదాలు కానీ ఏవీ లేకుండా. రాజసం ఉంటే గొడవ పడ్డన్నా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకుంటూ ఉంటారు. తామస గుణం అంటే బద్ధక ప్రాణులు.
ఏదైతే సులువు మార్గం ఉందో కష్టతరంగా లేకుండా ఉన్నదాన్ని చూసుకుంటూ ఉంటారు. అలాగే అహంకారము. మూడవది అహంకారం అంటే నాది. వాళ్ళకన్నా నేను గొప్పగా ఉండాలి. నా దగ్గరే అన్నీ ఉండాలి. నాకే అన్నీ రావాలి. నేనే అన్నీ చెయ్యాలి. పేరు, ప్రఖ్యాత అన్నీ నాకే, నాది. అవి. అలాగే దీనికి ప్రధానం నాలుగోది మనస్సు. అలాగే తతమయన్నీ కూడా ఏంటి అంటే ఈ 4 మళ్ళీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఏ అయితే 20 ఉన్నాయి. ఆ 20 ఏంటి అంటే పంచభూతాలు. భూతాలే మళ్ళీ మనకి జ్ఞానేంద్రియాలు, మళ్ళీ కర్మేంద్రియాలు 5 మళ్ళీ ఈ కర్మేంద్రియాలు మళ్ళీ దానికి తన్మాత్రలు అంటే దానికి మళ్ళీ సబ్ డివిజన్. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆధారం చేసుకొని ఉన్నది. ఎలాగైతే పంచభూతాలు ఉన్నాయో 5 ఏంటవి? ఆకాశము, వాయువు అంటే గాలి, అగ్ని, నీరు, భూమి ఇవి 5. అలాగే ఆకాశం శబ్ద రూపంలో వినిపిస్తుంది. అది ఎవరికి వినిపిస్తుంది? జ్ఞానేంద్రియాలు చెవులకు వినిపిస్తుంది. దాన్నే స్తోత్ర అంటారు. అలాగే శబ్దము దాని తన్మాత్ర. అలాగే గాలి దేనికి తెలుస్తుంది? మన చర్మానికి తెలుస్తూ ఉంటుంది. దాన్ని త్వక్కు అంటారు. అలాగే దాన్ని స్పర్శ. అలాగే అగ్ని ఒక రూపాన్ని చూసేలాగా చేస్తుంది. ఎలా అది? చక్షు అంటారు. అంటే కళ్ళు ద్వారా ఒక రూపాన్ని చూస్తున్నావు. అలాగే నీరు దానికి రసము అంటారు. అది ఏం తెలుస్తుంది? నీకు రుచి తెలుస్తుంది. నాలుకకి తెలుస్తుంది. అలాగే భూమి దానికి వర్షం పడే ఒక్కొక్క మంచి కమ్మని వాసన వస్తున్నట్టు దేనికి తెలుస్తుంది? మన ముక్కుకి తెలుస్తుంది. దాన్ని గ్రణ అంటారు. అలాగే దాన్ని గంధ అంటారు. అందుకని ఇది వాసన తెలుస్తుంది. అలాగే కర్మేంద్రియాలు కర్మలు చేయటానికి మాటలు చేస్తూ ఉంటాం, కదులుతూ ఉంటాం, చేతులతో ఒకదాన్ని పట్టుకుని అక్కడికి పెడుతూ ఉంటాం. అందుకని వాక్కు అంటారు, మాట్లాడగలగటము. అలాగే పాణి అంటే చేతులు ఒకదాన్ని పట్టుకోవటానికి గ్రహించటానికి వీలయ్యేది. అలాగే పాదాలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఈ శరీరాన్ని తీసుకెళ్ళటానికి నడవటానికి ఉపయోగపడేది. అలాగే పాయు అంటే రిప్రొడక్షన్ ఆర్గన్స్ అంటారు. అంటే ఇంకో జీవి నా దగ్గర నుంచి మళ్ళీ ఉత్పత్తి అవ్వటానికి కారణము. అలాగే ఉపాస్త అంటే ఏదైతే తింటున్నానో ఈ శరీరానికి శక్తినిచ్చి ఈ శరీరానికి పనికిరానివన్నీ కూడా ఎలా అయితే ఈ శరీరం నుంచి విసర్జించబడుతున్నాయో ఈ మొత్తం 20 ఇవి ఈ 4 కలిపి మొత్తం 24 ఇవి తత్వాలు అంటారు. ఏంటి ఈ తత్వాలు అంటే ఆకాశం ఉన్నది కాబట్టి అది నీకు శబ్ద రూపంలో తెలుస్తుంది కాబట్టి అది నువ్వు చెవుల రూపంలో వినగలుగుతున్నావు. వినిన దాన్ని మళ్ళీ వాక్కు రూపంలో వ్యక్తం అంటే ఒకటికి ఇంకొకటి ఉపయోగపడుతూ ఉన్నది. ఒక తత్వం ఇంకో దానికి. ఆకాశ రూపంలో ఉన్న పంచభూతం శబ్ద రూపంలో నీకు వినపడుతుంది. విన్నదాన్ని మళ్ళీ నువ్వు వాక్కు రూపంలో ప్రకటింపబడేలాగా చేస్తున్నావు. వాయు స్పర్శ రూపంలో నీకు తెలుస్తుంది. దానివల్ల నీలో భావాలు కలుగుతున్నాయి. వేడిగా ఉంటే ఒకలాగా ఉంటుంది, చల్లగా ఉంటే ఒకలాగా ఉంటుంది. అలాగే ఈ చేతుల ద్వారా ఒకటి నచ్చింది తీసుకోవటం, నచ్చంది విసిరేయటం తెలుస్తుంది. పాదాల ద్వారా ఎక్కడికి నచ్చిందో ఏది చూడటానికి బాగుందో అక్కడికి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచో పెడతాయి. అలాగే రుచి తింటాం. అంటే నచ్చింది బాగా తినేస్తూ ఉంటాం. నచ్చలేదు అంటే నోట్లో పెట్టుకొని సరికదా మళ్ళీ కోపం వచ్చేస్తుంటుంది. ఇదెందుకు చేసావు? ఇలా ఎందుకు చేసావు? ఇవన్నీ కూడా మనస్సు. వీటికి మళ్ళీ ఇంద్రియాలకి మనస్సు తోడైతే ఎలా ఉంటుంది? మనసు, ఇంద్రియాలు ఒకటైపోయి నా ఆధీనంలో 2 లేకపోతే ఎట్లా ఉంటావు? ఇవన్నీ కూడా మన ప్రవర్తన మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఏ గుణంలో ఉన్నావు? నీ ఇంద్రియాలు ఎంత చంచలత్వంతో ఉన్నాయో అందుకని ఇవన్నీ కూడా తత్వాలు అంటారు. అలాగే ఈ తత్వాలు ప్రధానంగా 24 తత్వాలతో కూడుకున్నాయి. మళ్ళీ 3 ప్రధానము అంటారు. 3 రకాలుగా ఉంటాయి తత్వాలు. ఏంటవి అంటే శుద్ధ అంటే ప్యూరిటీ, మలినాలు లేనిది. అలాగే శుద్ధ అశుద్ధ అంటే ఒక మనిషిలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని చెడ్డ గుణాలు ఉంటాయి. అది శుద్ధ అశుద్ధ, ప్యూర్ ఇంప్యూర్. అలాగే కొంతమందిలో అన్ని అశుద్ధాలే ఉంటాయి. అన్ని మలినాలతో మచ్చుక్కైనా సరే ఒక మంచి గుణం ఉంది అంటానికి వీలు లేకుండా ఉంటారు. అవి ఇంప్యూరిటీస్. అంటే అశుద్ధంగా ఉన్నవాడు శుద్ధ అశుద్ధ స్థితికి చేరగలిగి మళ్ళీ అక్కడి నుంచి శుద్ధ స్థితికి వెళ్ళేలాగా కర్మల ఆధారం చేసుకుని ఈ తత్వాల్ని అర్థం చేసుకుని ఒకటి కళ్ళున్న ప్రతివాడు చూడగలుగుతున్నాడు. ఇప్పుడు నాకే ఉన్నాయి, కళ్ళున్నాయి, నేను చూడగలిగాను కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు కళ్ళజోడు ఉంటే కానీ నేను చూడలేను. కానీ కళ్ళజోడు పెట్టుకోవాలన్న జ్ఞానం ఇచ్చాడు. కళ్ళజోడు పెట్టుకోవటానికి ఆ డాక్టర్ వెళ్ళాలన్న బుద్ధి ఇచ్చాడు. అక్కడికి వెళ్ళాను, తీసుకున్నాను. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటున్నాను, కనపడుతున్నాయి. కానీ కళ్ళజోడు పెట్టుకున్నా కనపడకపోతే ఎలా ఉంటుంది? నాకు కొన్ని సంవత్సరాల నుంచి చూసి 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 ఇప్పుడు నాకు ఏది కనపడకపోతే మొత్తం చీకట్లాగా ఉంటే నేను బ్రతకగలనా? అలాగే చూడటానికి ఏదైతే శక్తి నాలో ఉన్నదో అది నన్ను చూడనిస్తుంది. చూసిన దాన్ని నేను మళ్ళీ దుర్వినియోగం చెయ్యకుండా ఇంకా నాలో చంచలత్వాలు పెంచుకోకుండా చంచలత్వాన్ని తొలగించుకునేలా
చూసింది గాని, తిన్నది గాని ఏదైనా సరే పరమాత్మ ప్రసాదంగా భావించి, మనలో ఉన్న మలినాలు తొలగించుకునేలాగా ఉండాలి కానీ, మనలో ఉన్న మలినాలు పెంచుకునేలాగా ఉండకూడదు. అదే ఇక్కడ తత్వజ్ఞానము అన్నారు. అందుకని ఇవన్నీ కూడా జ్ఞానిగా ఉన్నవాడు వేరే వాళ్ళకి అర్థమయ్యేలా తేలికపరిచి చెప్పాలి కానీ, వాళ్ళకింకా సందేహాలు పెంచేలాగా, ఊగిసలాటలో ఉన్నవాడిని ఇంకా ఊపేసినట్టు అలా చేయకుండా వాళ్ళకున్న సందేహాలు, భ్రమలు తొలగిచ్చి, కర్మని ఇంకా ఎలా చెయ్యొచ్చు, శాస్త్రమంతా అందరూ చదవలేరు, చదివే అంత స్థితిలో లేరు కాబట్టి, దాన్ని చదివినా అర్థం చేసుకోవటం కూడా కష్టతరం కాబట్టి, తేలికగా ఎలా అయితే చిన్నపిల్లలకి అన్నం మనం తిన్నట్టు వాళ్ళు తినలేరు కాబట్టి, పుట్టిన వాడికి ఏం చేస్తాం, అన్నాన్ని బాగా పిసికి లేకపోతే రవ్వగా చేసి దాన్ని ఉడికిచ్చి కూడా మంచిగా జావలాగా చేసి వాళ్ళకి మనం తినిపిస్తూ ఉంటాం. తేలిక. అయితే కర్మలు చేసేవాడు కూడా ఎలా ఉండాలంటే, అజ్ఞాని కూడా, జ్ఞాని కూడా ఇద్దరూ సమంగానే కృషి చెయ్యాలి. ఎంతసేపు నేను వాడికి 10 ఏళ్ళొచ్చినా, 20 ఏళ్ళొచ్చినా నేను ఇల్లేగా అన్నీ తీసుకెళ్ళి పెడుతూ ఉంటే, వాడికి తింటం అన్నదే తెలీదింక. ఇలా తినొచ్చన్నది కూడా వాడికి తెలీదు. ఎందుకంటే మనం అంతలాగా అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అందుబాటులో పెట్టాం. కొన్ని కొన్ని వయసుకు తగ్గట్టుగా అందుబాటులో పెట్టి, కొన్ని కొన్ని వాళ్ళు వయసు పెరిగే కొద్దీ వాళ్ళే కృషి చేసుకుని అందుకునేలా, వాడు కలుపుకొని తినేలాగా, అలాగే ఎలా అయితే వీలుగా ఉంటుందో ఆ వయసుకి తగ్గట్టు, ఆ బుద్ధికి తగ్గట్టు, ఆ జ్ఞానానికి తగ్గట్టు స్కూల్లోనే ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ దాకా ఉంది కదా అని ఎవరు జాయిన్ అయినా ఏ వయసాడైనా ఒకే సిలబస్ చెప్తారా? చెప్పరు. ఈ స్థితిని పెంచుకుంటూ ఎల్‌కేజీ నుంచి మళ్ళీ యూకేజీ, మళ్ళీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ తర్వాత 10థ్ క్లాస్‌కి. వాడు నిజంగా అంత జ్ఞాని అయితే వాడు 6థ్ క్లాస్ ఎగ్జామ్ కూడా రాయగలిగిన వాడైతే సెకండ్ క్లాస్ నుంచి ఆ పరీక్ష పెట్టి గాని వాడిని ఆ క్లాస్‌లో జాయిన్ చేసుకోరు. నాకు ఫీజు కట్టే ఇంత ఉంది కదా అని 5 సంవత్సరాల పిల్లవాడిని తీసుకెళ్ళి 10థ్‌లో జాయిన్ చేయండి అంటే జాయిన్ చేసుకుంటారా? చేసుకోరు. అలాగే జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఒక ఉపదేశాన్ని చెప్పినా ఒకళ్ళకొకళ్ళు 1-1 అంటారు కదా! అలా గురువు శిష్య ముఖతః నేర్చుకున్నప్పుడు శిష్యుడు ఏ పరిజ్ఞత కలిగి ఉన్నాడు, ఎంత అర్థం చేసుకుంటారో దాన్ని బట్టే వాళ్ళు చెప్తారు. కానీ ఒక 100 మందికి చెప్పినప్పుడు 100 మంది ఒకేలాగా వింటారా అంటే వింటారు. కానీ అందరికీ ఒకేలాగా అర్థమవుతుందా అంటే అది అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమందుంటారు. కొంతమందికి ఉన్న అనుమానాలు ఇంకా పెరిగినట్టుంటాయి. కొంతమందికి అర్థమూ కాదు, వాళ్ళకి అనుమానాలు రావు. ఇది ఎందుకు విన్నామా అన్న భ్రమలోకే మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే నా సమయం ఇక్కడ వృధా అయింది. ఎందుకని నాకు అర్థం కావట్లేదు. పోనీ ఒక్కసారి అర్థం కాలేదు, ఇంకోసారి వినటానికి ప్రయత్నం చేద్దాం అని అనిపించదు. ఇప్పటికే అనవసరంగా ఇక్కడికొచ్చి నా సమయాన్ని వృధా చేసుకున్నాను అనుకుంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అర్థం ఉంటుంది. కొంతమందికి కొన్ని చేసి చూపిస్తే అర్థమవుతుంది. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది. కొంతమందికి వేరే వాళ్ళని చూపిచ్చి, వాళ్ళు చేసే విధానానికి వీళ్ళు కూడా చేస్తూ ఉంటే, వీళ్ళు ఇలా కాదు ఇలా చేసుకోవచ్చన్న జ్ఞానంతో వాళ్ళు కొంచెం చేసేసుకుంటూ ఉంటారు. అలాగే తేలికపరిచి చెప్పటమే కాకుండా, బోధించేటప్పుడు వాళ్ళకి భ్రమలు పెంచేలాగా జ్ఞాని చెయ్యకూడదు. భ్రమలు తొలగిచ్చేలాగా ఉండి, ఆ స్థితి పతనం అవ్వకుండా, అంటే ఇది చేయటం తప్పు అని ఒకేసారి చెప్తే ఏమవుతుంది, ఇది చేయటం తప్పన్నారు కదా అని వదిలేస్తారు. మొత్తానికి చేయటమే మానేస్తారు. ఇప్పుడు కొంతమందికి కొన్ని అనుమానాలుంటాయి. ఒత్తులు 2 పెట్టాలా? పైగా పొద్దున్నే ఏ సమయంలో పెట్టాలి? దేవుడి దగ్గరికి దీపం ఎప్పుడు పెట్టాలి? ఎలా పెట్టాలి? అని కొంతమందిని అడుగుతారు. చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎలా చెప్పినా పర్వాలేదు. దీపం పెట్టటమే కదా! భక్తి శ్రద్ధలు లోపించకుండా ఎలా పెట్టినా పర్వాలేదు. స్వతహాగా వీళ్ళకు అనుమానాలుంటాయి. అసలు వీళ్ళకి అనుమానం ఎందుకొస్తుందో వీళ్ళకి తెలీదు. ఏదో తెలుసుకోవాలనుకుని ఒక అనుమానాన్ని ఒకటి వీళ్ళే కల్పించుకుంటూ ఉంటారు. మనస్సు అలాంటిది. ఇక్కడే ఉంటాం. ఎక్కడికో వెళ్ళినప్పుడు ఎలా చూపిస్తుందో ఎవ్వరు అడగంది అడుగుదాం అన్నట్టుగా అడుగుతారు. 2 పెట్టుకోవచ్చా? 3 పెట్టుకోవచ్చా? కుడి పక్కకు పెట్టాలా? ఒత్తు దేవుడిని చూడాలా? ఒత్తు నన్ను చూడాలా? మళ్ళీ అగ్గిపెట్టెతో వెలిగించాలా? అగరబత్తితో వెలిగించాలా? అసలు దీపం ఎందుకు పెడుతున్నావు అన్నది మళ్ళీ అక్కడికి పోతుంది. ఇవే ఇక్కడ ఈ సందిగ్ధంలోనే ఉండిపోతాం. పోనీ ఆళ్ళు చెప్పారా పొద్దున్న 9 లోపల పెట్టమంటారు. లేకపోతే పొద్దున్న 6 లోపలే పెట్టాలి. సూర్యోదయానికి ముందు పెట్టాలి. సూర్యాస్తమానికి ముందు అంటారు. నాకు కుదురుతుందా? 2 రోజులు చేస్తాను. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా! ఇప్పుడు ఆతృత ఉంటుంది. విన్నప్పుడు చిన్న పిల్లవాడికి ఏదైనా చెప్పినప్పుడు బానే ఉంటది. రెండో రోజు మళ్ళీ దాని మీద వాడికేం ధ్యాస ఉండదు. అలాగే ఈ అజ్ఞానిగా ఉన్నవాళ్ళు చంచలత్వం, అజ్ఞాని అంటే పెద్ద ఏది కాదు. వాళ్ళు చంచలత్వం ఎక్కువగా ఉన్నవాళ్ళు. వాళ్ళ మనసు గాని, వాళ్ళ ఇంద్రియాలు గాని వాళ్ళ అదుపులో ఉండవు. ఎలా పడితే అలాగా చంచలత్వంతో ఉంటారు. ఒకరోజు ఇలాగా, ఒకరోజు అలాగా అన్నట్టు ఒక బద్ధమైన జీవితాన్ని వాళ్ళు అలవరుచుకోలేదు కాబట్టి. అప్పుడు 6కే పెట్టాలనుకుని 2 రోజులు పెడతాడు. మూడో రోజు కుదరదు. కుదరనప్పుడు అనుమానం వస్తది. ఆళ్ళు 6కే పెట్టమన్నారు. ఇప్పుడు నాకు 6కి కుదరట్లేదు. 7కి పెట్టచ్చా? పెట్టకూడదా?
6కే పెట్టమన్నారు కాబట్టి 6కి కుదరనప్పుడు నేను ఇంక పెట్టకూడదేమో అనుకుంటాడు. ఇప్పుడు చెప్పే ఆయన తప్పు చెప్పాడంటే లేదు. కాకపోతే వీడికి అర్థం చేసుకునే అంత లేదు గాబట్టి ఆయన చెప్పింది ఈయనకి అర్థం కాలేదు. దీపం పెట్టాను ఈ సమయంలో పెడితే మంచిది. ఆ సమయంలో నువ్వు లెగగలిగితే. పోనీ నాకు పనులుండి నాకు వీలు కాక లేట్ అయిందన్నా పర్వాలేదు గానీ, ఏ పని చెయ్యను గానీ లెగటమే నాకు బద్ధకం అనుకున్న వాడికి ఎన్ని చెప్పినా ఒక్కటే. ఆచరించటం చేతకాని వాడికి. పోనీ అలా కాకపోయినా ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఒకళ్ళు చేస్తున్నది చూసైనా సరే నేర్చుకుని కొంతమంది అయి అలవాట్లు అలవరుచుకుంటారు. అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. జ్ఞానిని అనుకరించటం అనుకుని ఏది పడితే అది చెయ్యటం కాకుండా, ఎందుకు ఆ స్థితికి వెళ్ళగలిగారు? వాళ్ళు ఎలా ఎలా ఉన్నారు అన్నది కాకుండా ఆ స్థితికి వెళ్ళాలంటే ప్రధానమైనది మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి. అవి మన ఆధీనంలో ఉంటే గాని ఆ స్థితికి వెళ్ళమన్నది అర్థం చేసుకునేలా కూడా ఉండదు. చూసిందల్లా చెయ్యాలని అనిపిస్తుంది కొత్తగా చూసాం కాబట్టి. అందుకే మనకి వేదాల్లోని, పురాణాల్లో కూడా అన్నీ చెప్పారు. వ్రతాల రూపంలో చెప్పారు. ఏ సమయంలో ఏది చెయ్యొచ్చో చెప్పారు. విగ్రహ ఆరాధనని చెప్పారు. పూజలని చెప్పారు. వ్రతాలని చెప్పారు. యజ్ఞాలు, యాగాలు బోలెడు చెప్పారు. అయితే అవి అందరూ చెయ్యగలరా అంటే పైగా ఏది చేసినా ఒక వ్రతాన్ని చేసినా శక్తి కొలది అని చెప్తారు తప్పే ఇంతే పెట్టాలి, ఇలాగే చెయ్యాలని ఎక్కడా చెప్పరు. శక్తి కొలది కానీ భక్తి, శ్రద్ధలో లోపం ఉండకూడదు అని చెప్తారు. యాగాలు, యజ్ఞాలు కావాలంటే దానికి బోలెడు డబ్బుండాలి. పోనీ అన్నిటికన్నా సులభతరమైనది ఏంటి అంటే, ఆ నిర్గుణ రూపాన్ని ఉపాసన చేయటం. నిర్గుణ ఆధారణ ఒక రూపం లేదు, ఏమీ లేదు. మానసిక పూజ చేయొచ్చని చెప్తారు. ఓంకార రూపంలో కూడా దాన్ని నువ్వు ఉచ్చరించిన అది సేవే అని చెప్తారు. ధ్యానం చెయ్యొచ్చని చెప్తారు. అంటే ధ్యానం చేయటానికి నాకు అంత యోగ్యత వచ్చేస్తుందా? అంటే ఎల్‌కేజీ వాడిని తీసుకెళ్ళి 10థ్ క్లాస్‌లో కూర్చోపెట్టినట్టే ఉంటుంది. అది ఎలా చేస్తారు? ఏం చేస్తారు? అంటే చంచలత్వం ఉన్నవాడు ఒక పని కళ్ళు తెరిసి చెయ్యలేవు, కళ్ళు మూసుకొని అంతకన్నా నువ్వు చెయ్యలేవు. కానీ ఒకటి ఆరాధన, విగ్రహ ఆరాధన మొదలు పెడతావు. 5 నిమిషాలతోనే మొదలు పెడతావు. చెయ్యగా చెయ్యగా భక్తి కుదురుకుంటుంది. ఆ పూజలు వ్రతాల రూపంలో చెయ్యగా నిష్ఠ వస్తుంది. ఒక నియమాన్ని పాటించటానికి నువ్వు అలవాటు పడతావు. అలా చెయ్యగా చెయ్యగా క్రమంగా తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావు. అర్థం చేసుకున్నాక విగ్రహ రూపంలోనే కాకుండా నామరూపాలకి అతీతంగా ఏ నామాన్ని తీసుకున్నా, ఏ రూపం తీసుకున్నా అన్నీ పరమాత్మే కాబట్టి ఎక్కడ చూసినా, ఏది చూసినా పరమాత్మయే. ఇక్కడ నామరూపాలు అంటే పరమాత్మ అవతారంలో నామాలని కాదు. ఒక నామాన్ని ఉచ్చరించగలుగుతున్నావు అంటే నీ లోపల ఒక శక్తి ఉన్నది కాబట్టి అది ఉచ్చరించగలుగుతున్నావు. ఉచ్చరించింది మళ్ళీ వినగలుగుతున్నావు. ఏ మనిషిని చూసినా, ఏ జీవిని చూసినా అన్నీ పరమాత్మ సృష్టించినవే కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్మ రూపాలే. అందుకని దేని మీద ద్వేషం పెంచుకోలేని స్థితికి వెళ్ళిపోతావు. అలా ఉన్నప్పుడు మెల్లమెల్లగా నీలో ఉన్న మలినాలు, అశుద్ధాలన్నీ తొలగిపోయి శుద్ధత్వానికి నువ్వు దగ్గరగా వెళతావు. అంతేగాని ఒకేసారి నువ్వు నిర్గుణ రూపాన్ని అసలు రూపమే లేదంటే నువ్వు దేని మీద కుదురుకుంటుంది? మనసు ఒక్కసారి ఒక దాని మీద కుదురుకుని ఉండగా మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు పైకెక్కగలవు గానీ, ఒకేసారి నీకు అది చేసేయి అంటే అది మనకి స్వీకరించడానికి కూడా కష్టతరమైపోతుంది. అందరికీ జ్ఞానం అంతలా ఉండదు కాబట్టి. అందుకని ఇలా మెల్లమెల్లగా ఒక విద్యని గానీ ఏదైనా సరే ఎలా అయితే నేను కొన్ని నేర్చుకునున్నాను. నా కొడుక్కి చెప్పినా, ఎవరైనా చిన్న పిల్లలకి చెప్పినా వాడు ఎంత అర్థం చేసుకుంటాడో, వాడి పరిజ్ఞానం ఏంటో దాన్ని బట్టే నేను చెప్పాలి గానీ, నాకొచ్చినయన్నీ నేను చెప్పేస్తానంటే స్వీకరించే అంత వాళ్ళకుండాలి. లేకపోతే నాకు శ్రమ అవుతుంది. నాకు సమయం వృధా అవుతుంది తప్పితే అక్కడ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎలా అయితే తెలుగొచ్చినోడికి తెలుగు మానేసి నేను ఉర్దూలోనో, ఇంకో భాషలోనో చెప్తే నేను చెప్పేసాను కదా! నా పనయిపోయిందనుకుంటే వాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. వాడికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. ఆ భాషే వచ్చినా అందులో కొన్ని పదాలు అందరికీ తెలీవు. అందుకని చాలా తేలిగ్గా అర్థమయ్యేలాగా చెప్పగలిగితేనే చెప్పాలి. భ్రమలు పెంచేలాగా కాకుండా జ్ఞాని అన్నవాడు భ్రమలు తొలగిచ్చేలా క్రమక్రమంగా వృద్ధిలోకి తీసుకెళ్ళేలాగా అజ్ఞానికి సహాయపడాలి. దేవాలయాలు కానీ, ఉత్సవాల్లో కానీ అన్నిటిలో సంధ్యావందనాలు, విగ్రహ ఆరాధన మెల్లమెల్లగా చెయ్యగా నీకది వస్తుంది తప్పితే ఒక్కసారిగా అన్నీ రావాలంటే కుదరదు. అందుకని జ్ఞానిగా ఉన్నవాడు ఇలా ఆ ప్రాప్తి పొందినవాడు ప్రాప్తి పొందని వాడికి కర్మలు ఆచరించడం ద్వారా అనుభవంలోకి వచ్చినయి వీళ్ళు ఆచరించి వాళ్ళ మనస్సులు దాని మీద వాళ్ళు కుదురుకునేలాగా వాళ్ళకి చెయ్యాలి. అందుకని అనుభవంలో వచ్చినయి వాళ్ళకి అనుభవింప చేసేలాగా ప్రోత్సహిస్తూ ఆసక్తిని అనాసక్తి స్థితికి వెళ్ళేలాగా వాళ్ళకి మెల్లమెల్లగా శ్రద్ధగా వాళ్ళు గ్రహించగలిగేలాగా వాళ్ళు కూడా ఫలితాల్ని ఆసక్తి లేకుండా చేసేలాగా అన్నీ వదిలే స్థితికి వెళ్ళాక మెల్లగా వాళ్ళకి బోధించాలి.
అందుకే సాంగోపాంగం అని ముందు శ్లోకాలో చెప్పి ఇక్కడ మళ్ళీ అజ్ఞాని జ్ఞానికి ఎలా ఉపయోగపడతాడు, అజ్ఞాని జ్ఞానిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలి, ఎలా కర్మల్ని ఇంకా నిష్టగా చేయటానికి శ్రద్ధగా నిష్కామ భావంతో తన కర్తవ్యాన్ని ఆచరిస్తూనే విధి విధానంగా ఈ మానవ జన్మ అన్నది సఫలం చేసుకోవాలి. జ్ఞానికి ఎలా అయితే లోకహితార్థమై లోకంలో ఒక శ్రేయస్సు కోసం తను ఎలా అయితే తన కర్మల్ని చేస్తూ ఉంటాడో, ఈ 2 శ్లోకాల్లో జ్ఞానికి అజ్ఞానికి కర్మల్లో భేదాలు చెప్తూ అజ్ఞానిని జ్ఞాని ఎలా ఉద్ధరించాలి, అజ్ఞాని జ్ఞానిని ఎక్కడ ఆదర్శంగా తీసుకోవాలన్న భావనలో చెప్పారు. దీంతో భగవద్గీత 3rd చాప్టర్ కర్మయోగంలో 26th శ్లోక సంపూర్ణం.